దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 240. రామ్నాథ్ గారి యాక్సిడెంట్ విషయంలో కోర్టులో వాదనలు ఎలా జరిగాయి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. డోరు సౌండ్తో స్వాతి చేతుల్లో రింగు పట్టుకొని ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య కూడా ఆ రింగ్ చూస్తూ దగ్గరికి వచ్చి, ఓ నీ రింగు చూసుకుంటున్నావా అని అడిగాడు. అవును, ఈ రింగు ఇక్కడ ఉందేంటి అని అడిగింది స్వాతి. ఆ రోజు నేను రింగ్ ఇస్తుంటే కోపంతో తీసుకోలేదు కదా, ఎప్పటికైనా ఈ రింగు మళ్ళీ నీకు ఇవ్వాలని దాచిపెడుతూ వచ్చాను అని తన చేతుల్లో నుండి రింగ్ తీసుకొని తన వేలికి తొడుగుతుంటే స్వాతి ట్రాన్స్గా ఆదిత్య వైపు చూస్తుంటుంది. ఆదిత్య కూడా తనకు రింగు తొడిగి తనని మెస్మరైజ్గా చూస్తున్నాడు. కొన్ని క్షణాలకు స్వాతి తేరుకొని ఆదిత్యని కొంచెం కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకొని గుడ్ నైట్ అని అంది. స్వాతి కోపాన్ని ఆదిత్య గ్రహిస్తూనే, నువ్వు పడుకో, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది చూసుకొని పడుకుంటాను అని చెప్పి ల్యాప్టాప్ తీసి సోఫాలో కూర్చున్నాడు. స్వాతి మారు మాట్లాడకుండా ఆదిత్యకి వెన్నుముఖంగా తిరిగి చేతికి పెట్టిన రింగును చూస్తూ పడుకుంది. ఆదిత్య అది గమనిస్తూ వర్క్ చేస్తూ కూర్చున్నాడు. ఇక అభి దివ్యకి ఆఫీస్ వర్క్ అప్పజెప్పి ఏదో బుక్ చదువుతూ బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంటే దివ్య నిద్ర ఊగుతూ కునికిపాట్లు తీస్తుంటుంది. అభి బుక్ పక్కకు పెట్టి తన వైపు చూశాడు. ఏ దివ్య, ఇచ్చిన వర్క్ కంప్లీట్ కాలేదు, అప్పుడే నిద్రకి ఊగుతున్నావేంటి అని అడిగాడు. దివ్య చిరాగ్గా ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కకు పెట్టి, ఏదో టైంపాస్ కాక ఆఫీస్కి వస్తే నాకు నిద్ర కూడా లేకుండా వర్క్ చేయిస్తావేంటి అభి, దీనికన్నా పని మనిషి పోస్ట్ చేసుకోవడం నయం ఏమో అని ఎలా పడితే అలా అడ్డదిట్టంగా పడుకుంది. ఏయ్ సరిగ్గా పడుకో అన్నాడు. నన్ను డిస్టర్బ్ చేయకు, ఇలా పడుకోనివ్వు అంది. అని నిట్టూర్చి తనని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన పడుకొని తన వైపుకి తిరిగి తనతో పెళ్ళయ్యి తనని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టడం, తర్వాత తనని కొట్టే సంఘటన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. మరో రూమ్లో జయరాం గారు కూడా పడుకోవడానికి రెడీ అవుతుండగా కళ్యాణి గారు అక్కడికి వచ్చి, కొడుకు కోడలు ఒకే గదిలో ఉంటున్నా వాళ్ళిద్దరు ఇంకా దూరంగానే ఉంటున్నారండి అని అంది. ఇప్పుడిప్పుడే కదా వాళ్ళిద్దరూ దగ్గరవుతుంది, కొన్ని రోజుల్లో కలుస్తారులే అన్నాడు జయరాం గారు. ఇంకా ఎన్ని రోజులో ఏంటో, నాకు మనవడినో మనవరాలినో ఎత్తుకోవాలని ఉంది అంటూ తొందరపడుతుంది కళ్యాణి. నీకొక్కదానికే కాదే, నాకు ఆ కోరిక ఉంది, కానీ మనం అనుకుంటే సరిపోదు కదా, రేపు ఒకసారి నువ్వు నీ కోడలతో మాట్లాడి చూడు అన్నాడు జయరాం గారు. ఏంటి, నేను మాట్లాడాలా? మీ కోడలికి నాకన్నా మీరంటేనే ఇష్టం, మీరే మాట్లాడి చూడండి అని అంది. అబ్బా, కోడలతో ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితేనే కరెక్టే అన్నాడు జయరాం గారు. ఆ అమ్మాయి నాకసలు అత్తగారిలా గౌరవం ఇస్తేనే కదా మాట్లాడటానికి అంటూ గింజుకొని కోపంగా పడుకుంది. ఈ అత్తా కోడలు ఎప్పుడు ఒక్కటవుతారో ఏంటో అని అనుకున్నాడు జయరాం గారు. మరుసటి రోజు ఉదయం సంజు నిద్ర లేచేసరికి యశ్వంత్ పక్కనే తన చేయి పట్టుకొని నిద్రపోతూ కనిపిస్తున్నాడు. సంజు తల తిప్పి నిద్ర కళ్ళతోనే యశ్వంత్ వైపు చూసింది. నిద్రలో ఇన్నోసెంట్లా కనిపిస్తుంటే అలా యశ్వంత్ వైపే చూపులు నిలిపింది. కొద్దిసేపు అలా చూసి ఆ ట్రాన్స్ నుండి బయటకొచ్చి, యశ్వంత్ ఈ రూమ్లో ఉంటే పందెం కట్టినట్టు నిజంగానే నేను యశ్వంత్ ప్రేమకి మళ్ళీ దగ్గర అయ్యేలా ఉన్నాను, కానీ యశ్వంత్ చేసిన తప్పుని ఎప్పటికీ క్షమించలేను, ఎప్పటికైనా నేను యశ్వంత్ని వదిలి వెళ్ళాల్సిన దాన్నే, నా మనసు నా కంట్రోల్ తప్పకూడదు
అని తనలో తను చెప్పుకుంది. తన చెయ్యి యశ్వంత్ చేతిలో ఉండడం చూసి తన చెయ్యిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంది. కానీ యశ్వంత్ కూడా మేలుకొని తన వైపు చూసి, "గుడ్ మార్నింగ్ సంజు" అన్నాడు నవ్వుతున్న మొహంతో. "బ్యాడ్ మార్నింగ్" అంటూ లేచి కూర్చొని కాలు వైపు చూసుకుంది. యశ్వంత్ కూడా లేచి కూర్చొని, "కాలు నొప్పి ఎలా ఉంది?" అని అడిగాడు. "లేచి నడిస్తే కానీ అర్థమవుతుంది" అని చెప్పి బెడ్ మీద నుండి లేచింది. అడుగులు వేస్తుంటే కాస్త నొప్పిగా అనిపిస్తుండగా యశ్వంత్ తనని పట్టుకొని, "కాసేపు నడిస్తే కాలు సెట్ అవుతుంది. నేను పట్టుకుంటాను, నడువు" అన్నాడు. "నాన్నేమి పట్టుకోవద్దు, నేను నడుస్తాను" అని అంది. "నీకు నా మీద కోపం ఉంటే వేరే రకంగా తీర్చుకో, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. కాలు నొప్పి మీద మళ్ళీ కింద పడ్డావంటే డేంజర్ అవుతుంది" అంటూ కొంచెం సీరియస్గా చెప్పి తనని పట్టుకొని నడిపిస్తున్నాడు. యశ్వంత్ సీరియస్ అయ్యేసరికి సంజు కూడా మౌత్ మూసేసి నడుస్తుంటుంది. కొద్దిసేపటికి ఉన్న పెయిన్ కూడా తగ్గి యశ్వంత్ సపోర్ట్ లేకుండా నార్మల్గా నడుస్తుంటుంది. "అమ్మయ్య, ఇక కాలు సెట్ అయిపోయింది" అని అంది. "సరే, ఇంకొకసారి ఇలాంటి గాయాలు చేసుకోవద్దు" అన్నాడు. "నేను నార్మల్ అయ్యాను కాబట్టి నీ రూంలోకి వెళ్ళిపోవచ్చు కదా" యశ్వంత్కి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అంటుంది. "చస్తే వెళ్ళను, ఈ రూంలోనే ఉంటాను" అని మొండిగా చెప్పి అక్కడ ఉన్న టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అబ్బా, మొండోడు! యశ్వంత్ నాకు ఎంత దగ్గరగా ఉన్నా నా మనసు కరిగిపోకూడదు. అలా కరిగిపోతే ఆ రోజు మా నాన్నకు జరిగిన యాక్సిడెంట్కి నేను పెట్టిన కన్నీళ్ళకి అర్థమే ఉండదు అని అనుకొని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, "ఇవాళ కోర్టుకి వెళ్ళాలి కదా" అని అభికి ఫోన్ చేయబోయి తనని జాబుల నుంచి తీసేసింది గుర్తొచ్చి మరి కాసేపటికి స్వాతితో అభికి ఫోన్ చేయిస్తుంది. "నాకు గుర్తుందిలే స్వాతి, చక్రి కూడా చెప్పాడు. మీ తరపున నేను సాక్షిని కాబట్టి తప్పకుండా కోర్టుకు వస్తాను, మీ వైపున మాట్లాడతాను" అని అంటుంటే అక్కడికి రాబోయిన దివ్య ఆ మాటలు విని కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ స్పీకర్ ఆన్ చేసి సంజు కూడా ఆ మాటలు వింటూ ఉంటే అనుకోకుండా ఆదిత్య కూడా అక్కడికి వచ్చి ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు. "సరే అన్నయ్య, ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను, ఉంటాను" అని స్వాతి ఫోన్ పెట్టేసింది. అక్క చెల్లి ఇద్దరూ తర్వాత ఆదిత్య వైపు చూస్తున్నారు. సంజు ఆదిత్య ముందు నుంచే సైలెంట్గా వెళ్ళిపోతే స్వాతి నార్మల్గా నిలబడి ఉంది. ఆదిత్య కూడా ఇక స్వాతితో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి రెడీ అవుతున్నాడు. అలా ఇక్కడ మూగ వాతావరణం ఏర్పడితే అభి దివ్య మధ్య కూడా అదే మూగ వాతావరణం ఏర్పడుతుంది. అభి కూడా రెడీ అవుతుంటే ఇక మనసు ఆపుకోలేక దివ్య దగ్గరికొచ్చి, "నేను కూడా కోర్టుకు వస్తాను" అని అంది. "ఏమొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు" అన్నాడు. తను అక్కడికి వస్తే ఇంకా బాధపడుతుంది అనే ఉద్దేశంతో. "అది కాదు అభి" అని దివ్య అంటుంటే, "చెప్పింది విను దివ్య, నువ్వు ఇంట్లోనే ఉండు" అని సీరియస్గా చెప్పాడు. దాంతో ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. కొద్దిసేపటికి యశ్వంత్, సంజు, ఆదిత్య, స్వాతి ఒకే కారులో కోర్టుకొచ్చారు. అప్పటికే అభి, చక్రి, రామ్నాథ్ గారు కూడా కోర్టులో ఉండి వాళ్ళ తరపు లాయర్ తోటి మాట్లాడుతున్నారు. యశ్వంత్ వాళ్ళు కారు దిగగానే, "మీకోసమే వెయిట్ చేస్తున్నాను యశ్వంత్ గారు" అంటూ వాళ్ళ లాయర్ దగ్గరికొచ్చాడు. సంజు, స్వాతి వాళ్ళ లాయర్ని చూసి అభి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లాయర్ దగ్గర మాట్లాడుతున్నారు. అలా ఎవరి బ్యాచ్కి వాళ్ళు విడిపోయి లాయర్తో మాట్లాడుతున్నారు. జాబులో నుంచి తీసేసినందుకు సంజు అభిని కాస్త కోపంతోనే బిహేవ్ చేస్తుంటుంది. ఆ విషయం అభికి కూడా అర్థమవుతుంటుంది. కొద్దిసేపటికి కోర్టులో వాదనలు మొదలై యశ్వంత్, సంజు బోన్లో ఉన్నారు. "మా నాన్నకు యాక్సిడెంట్ చేసిన ఇతనికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్"
అంటూ సంజు తన అభిప్రాయం చెప్తుంటుంది. చేసిన తప్పు నిర్ధారణ అయితే శిక్ష పడుతుందమ్మా అని జడ్జి గారు ఆ పాయింట్స్ని నోట్ చేసుకుంటున్నారు. సంజు అభిప్రాయం విన్న యశ్వంత్ మనసు చివుక్కుమంటే సంజు మాత్రం యశ్వంత్ని కోపంగా చూస్తుంటుంది. అలా సంజు తర్వాత స్వాతి వచ్చింది. అతను మా నాన్నగారిని యాక్సిడెంట్ చేయడం వల్ల మేం చాలా కృంగిపోయాం అడ్వకేట్ గారు అంటూ స్వాతి తన అభిప్రాయాన్ని చెప్పింది. రామ్నాథ్ గారు కూడా బోన్లోకి వచ్చి నిజంగానే ఈ యాక్సిడెంట్ వల్ల మా కుటుంబం తలక్రిందులైంది అంటూ పెద్ద కూతుర్ని ఉద్దేశించి బాధగా చెప్పాడు. చక్రి కూడా బోన్లోకి వస్తే సంజు తరపు లాయర్ చక్రిని ప్రశ్నిస్తూ అంతకు ముందు ఉన్న ఎస్ఐకి ఈ యశ్వంత్ లంచాలిచ్చి కేసుని బయటికి రాకుండా చేయటానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మీరొచ్చి ఈ కేసు గుట్టు విప్పారు, నిజమేనా అని ప్రశ్నించాడు. అవును నిజమే అంటూ చక్రి ఉన్న విషయం చెప్పాడు. జడ్జి గారు ఆ పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాడు. తర్వాత అభి బోన్లోకి వచ్చి జడ్జి గారికి చెప్తూ మా అడ్వకేట్ గారు అన్నట్టు ఈ కేసు మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి యాక్సిడెంట్ చేసింది యశ్వంత్ అని బయట పెట్టించాను అని అన్నాడు. ఈ కేసుని మీరే బయటకు తీసి మళ్ళీ యశ్వంత్ గారిని మీరే బెయిల్ మీద ఎందుకు తీసుకొచ్చారు అంటూ యశ్వంత్ తరపు లాయర్ అభిని ప్రశ్నించాడు. సంజుకి తాళి కట్టి దగ్గర అయ్యాడు అనే ఉద్దేశంతో అభి యశ్వంత్కి బెయిల్కి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ విషయం బయటికి చెప్పలేక, అంటే యశ్వంత్ ఈ యాక్సిడెంట్ని కావాలని చేయలేదు, ఆ ఉద్దేశంతో బెయిల్కి సపోర్ట్ చేశాను అని తడబడుతూ చెప్పాడు అభి. సంజన వాళ్ళ లాయర్ మధ్యలోనే వాదిస్తూ యాక్సిడెంట్ ఎవరు కూడా కావాలని చేరివరు అన్నారు. అతను యాక్సిడెంట్ టైంలో బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం తప్పు అంటే రామ్నాథ్ గారిని యాక్సిడెంట్ చేసి నేరం చేశాడు అంటూ ఇరువురు తరపున లాయర్లు వాదిస్తున్నారు. ఆ వాదనలకు జనాల కూర్చున్న ఆదిత్య కంగారు పడుతూ లేచి మా అన్నయ్య యాక్సిడెంట్ చేసింది చూస్తున్నారు కానీ ఆ క్షణం మా అన్నయ్య వారి ప్రాణాలు కాపాడడం కోసం ఎంతగా తాపత్రయపడ్డాడో ఆ సీసీ ఫుటేజ్లో కనిపించడం లేదా అని అన్నాడు. ఆర్డర్ ఆర్డర్, ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకొచ్చి చెప్పండి అని జడ్జి గారు మాట్లాడేసరికి ఆదిత్య బోన్లోకి వచ్చాడు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఇప్పుడు చెప్పండి అన్నాడు జడ్జి గారు. ఈ యాక్సిడెంట్ ముందు మా నాన్నగారు చనిపోవడంతో మా అన్నయ్య ఆ డిస్టర్బెన్స్లో డ్రింక్ చేసి పొరపాటున ఈ యాక్సిడెంట్ చేశారు. కానీ అన్నయ్య యాక్సిడెంట్ చేసి నేరస్తుల్లాగా పారిపోలేదు. రామ్నాథ్ గారిని దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించారు. వారి ట్రీట్మెంట్ కూడా డబ్బులు పెట్టారు అని అన్నాడు. వారి ట్రీట్మెంట్కి ఉట్టిగానే అన్ని డబ్బులిచ్చారా అని సంజన వాళ్ళ లాయర్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి ఆదిత్యతో సహా అందరూ కంగారు పడుతున్నారు. ఎక్కడ తన పర్సనల్ విషయాలు బయటకు వస్తాయేమోనని సంజన భయపడుతుంటుంది. కూతురు జీవితం నలుగురిలో పడుతుందేమోనని రామ్నాథ్ గారు కూడా టెన్షన్ పడుతున్నారు. అదే టెన్షన్ అభి స్వాతిలో కూడా ఉంది. నువ్వు నా దగ్గర ఉంటే మీ నాన్నగారి ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తాను అంటూ యశ్వంత్ సంజుతో అగ్రిమెంట్ చేయించుకోవటం యశ్వంత్కి గుర్తొచ్చి నో అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి సంజుతో సహా అందరూ యశ్వంత్ వైపు చూస్తున్నారు. యశ్వంత్ కంగారు పడుతూనే జడ్జి గారి వైపు చూస్తూ యువర్ ఆనర్, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ యాక్సిడెంట్ చేసి తప్పు చేశాను. పైగా ఆ కేసు బయటకు రానివ్వకుండా ఎస్ఐకి లంచాలు ఇవ్వడం కూడా నిజమే. నా తప్పులు నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి కోర్టు ఏ శిక్ష వేసినా ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. యశ్వంత్ మాటలు కూడా జడ్జి గారు నోట్ చేసుకుంటూ ఉంటే
అందరూ యశ్వంత్ వైపు చూస్తున్నారు. యశ్వంత్కి శిక్ష పడాలి అన్నట్టుగా సంజు కఠినంగా మాట్లాడినా ఆ క్షణం యశ్వంత్ తప్పు ఒప్పుకొని మాట్లాడుతుంటే తన కళ్ళు చెమ్మగిలుతున్నాయి. యశ్వంతే డైరెక్ట్గా అలా మాట్లాడేసరికి ఆదిత్య బాధపడుతూ వాళ్ళ అన్నయ్య వైపు చూస్తున్నాడు. జడ్జి గారు పాయింట్స్ నోట్ చేసుకొని కోర్టు కొన్ని నెలలకు వాయిదా వేశాడు. కోర్టు ఆవరణలో యశ్వంత్ ఒంటరిగా నిలబడి మానసిక సంఘర్షణతో బాధపడుతూ ఉండగా ఆదిత్య దగ్గరికొచ్చి, సారీ అన్నయ్య, కోర్టులో అందరూ నీకు విరుద్ధంగా మాట్లాడేసరికి నాకు బాధగా అనిపించింది. ఆ బాధలో తొందరపడి ఆ డబ్బు విషయాన్ని అలా తీసుకొచ్చాను అని అన్నాడు. ఇది సంజు జీవితానికి సంబంధించిన విషయం ఆదిత్య. ఇంకెప్పుడు అలా తొందరపడకు. ఎక్కడ సంజు క్యారెక్టర్ గురించి ఆ కోర్టు 4 గోడల మధ్య పడుతుందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా అన్నాడు. ఐఎమ్ సో సారీ అన్నయ్య. నేను నిన్ను చాలా బాధ పెట్టానని నాకు అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య కన్నీటి పొరలతో. ఇట్స్ ఓకే, ఇక ఆ విషయం వదిలే అన్నాడు యశ్వంత్. కారులో వెయిట్ చేస్తుంటాను, రా అన్నయ్య అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు. ఆ పక్కనే సంజు కూడా ఇప్పటి వరకు ఆ మాటలు విని కంట తడి పెడుతుంటుంది. రామ్నాథ్ గారు దగ్గరికొచ్చి కూతురి కన్నీళ్ళు తుడిచి, బాధపడకమ్మా, కడుపుతో ఉన్నదానివి ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు అన్నాడు. సంజు ఏడుస్తూ తండ్రిని హగ్ చేసుకుంది. ఏడవకు తల్లి అంటూ కూతుర్ని ఓదారుస్తూ ఉంటే యశ్వంత్ కూడా వాళ్ళని చూసి బాధపడుతున్నాడు. అభి దగ్గరికొచ్చి, బాబాయ్ని నేను తీసుకుని వెళ్తానులే సంజన, మీరు కూడా బయలుదేరండి అని చెప్పి, మీరు ఇక్కడే ఉంటే తను అలాగే ఏడుస్తుంది బాబాయ్, రండి అని చెప్పి అభి రామ్నాథ్ గారిని కారులో తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఆదిత్య కార్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన స్వాతి ఉంది. వెనుక సీట్లో యశ్వంత్, సంజు కూర్చొని ఉన్నారు. ఎవ్వరి మనసులో బాధ వాళ్ళకు ఉండి నలుగురి మధ్య ఎవ్వరికీ మాటల్లేవు. మౌనంగా వెళ్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.